జూనియర్స్ అందరూ కూడా వచ్చేస్తే లెట్స్ గెట్ దిస్ పార్టీ స్టార్టెడ్. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, నీ రంగు గోళ్ళు నింగిలోనే రైపోసేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్స్. అందరూ ఒక్కొక్క రేంజ్ లో ఎంట్రీలు ఇస్తున్నారు. వాట్ అ జోష్. జూనియర్స్ కదా మాత్రం ఉంటుంది జోష్. అయినా నా స్కెడ్యూల్ ఎంత బిజీగా ఉంది, ఎందుకు పిలిచారు నన్ను అసలు? ఏంటిదంతా టైం వేస్ట్? రాజమౌళి గారితో బిజీ అండ్ అలాగే త్రివిక్రమ్ గారితో బిజీ, పూజాకరణ్ గారితో బిజీ. ఎంత బిజీగా ఉన్నానో తెలుసా నేను? నువ్వు విలియనా కాదు హరియానా గుర్తు పెట్టుకో, అర్థమైందా? కొంచెం గ్లామర్ వచ్చింది లేరా నీకు? అవునా? నా ఐస్ ఎలా ఉన్నాయి, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, ఓవరాల్ గా నేను ఎలా ఉన్నాను? ఇవన్నీ చెప్పడానికి నేను రామ్ గోపాల్ వర్మ కాదు, రామ్ ప్రసాద్ ని. ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే, మళ్ళీ ఇంటర్వ్యూ అంటాడు, ట్రెండింగ్ అంటాడు. అమ్మో, ఏ ట్రెండింగ్ కూడా వేసేసుకున్నావా? అరే అంజలి, ఎందుకు నువ్వేం చేశారా? నేనేం చేశానా? టీవీ షోస్ చేశాను, కుకింగ్ షోస్ చేశాను, స్టేజ్ షోస్ చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను, ఇలా చాలా. అయితే నువ్వు అటువైపు ఉండాలి. కాదు రిష్మి, నాకు రూమ్ ఇచ్చారు, అందులో ఏసీ లేదు. ఈవెన్ అడుగుతున్నా, ఇప్పుడు రూమ్ ఇవ్వలేదు. అందుకే నా టెంట్ వేసుకొని వచ్చా. కాదు, చిన్న డౌట్ వచ్చింది. యాంకర్స్ ఎపిసోడ్ అన్నారు కదా, హోలీ ఎపిసోడ్ అని చెప్పారా మీకు? ఏమండి బాబా, ఏం గ్లామర్ మీకు? సినిమాలు అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్ట్. ఇంకో పెన్ డ్రైవ్ తీసుకోండి, బోల్ సినిమా చూడండి. నేను యాంకర్ అవడానికి వచ్చాను. ఏ శ్రీదేవి లింక్ చెప్పు ఒకసారి. హలో ఆల్ మై లవ్లీ ఫెలోస్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ లింక్ చెప్పు ఒకసారి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు యాంకర్ అవ్వలేవు. యాంకర్ అంటే తడబడాలరా, నువ్వు స్టేడీ చెప్పేస్తున్నావు. అందరిని నువ్వే అడిగేదా? నేను కూడా అడుగుతా ఇప్పుడు. అడుగు. ఏం పేరు నీది, యాడ్ నుంచి వచ్చావు, ఏం చేస్తా ఉంటావు, మీ నాయన ఏం చేస్తాడు? మా నాన్న జైల్లో ఉంటాడు. జైల్లోనా? దేనిగా? నీలాగే కూడా వచ్చి అడ్డమైన క్వశ్చన్లు వేసాడు. నేను వెళ్ళి మా నాన్నకి చెప్పాను, మా నాన్న వచ్చి ఆడనేసాడు, జైలు వాళ్ళు వచ్చి మా నాన్న వేసారు. అరే మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదా, ఈ పెళ్లికి 5,000 6,000 తీసుకొని. మా ఊర్లో ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇతర శుభకార్యం ఏ జరిగినా నేను యాంకరింగ్ చేసుకుంటా. 8,000 10,000 తీసుకుని, అందులోకి మీరు 3,000 తీసుకుని వస్తూ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు కదా. అబ్బా, మీరేం చేస్తున్నారు? ఎందుకు? చిన్నగా ఈవెంట్స్ అయి చేస్తుంటా, తర్వాత చిన్నగా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తా, తర్వాత చిన్నగా సినిమాలు, తర్వాత చిన్నగా ఊరుకే చిన్నగా అనబాగా. ఏ బ్రో. హాయ్ బ్రో. మీరేంటి ఇలా సడన్ గా? జైతి ఉందని చెప్పి విన్నాను. అది జైతి ఇందా నుంచి నీ కోసం వెతుకుతున్నాను తెలుసా. అప్పుడెప్పుడో నైట్ టైం చూసేవాడిని, చాలా అందంగా ఉండేదానివి. ఏమన్నా అప్పట్లో అందంగా ఉండేదన్న? ఎప్పుడో నైట్ టైం వచ్చే షోలో ఎంతో అందంగా కనబడేదానివి, ఇప్పుడు ఉన్నమి చంద్రుల్లాగా ఇంకా అందంగా కనబడుతున్నావు. సరే, ఏమన్నా పని ఉందా? ఎగ్జాక్ట్లీ, అందుకే ఇన్ని పొగడుతున్నాను. నా దగ్గర ఒక కథ ఉంది, మీరు ప్రొడ్యూస్ చేస్తారు? తప్పకుండా చేస్తాను. అరే నా దగ్గర ఒక కథ ఉంది, ప్రొడ్యూస్ చేస్తావా? చేయను. ఏ? వాడంటే కథలు చెప్పేవాడు, నువ్వు కథలు పడేటోడివి. ఏరా బాబు, నువ్వేంట్రా ఇక్కడ? అన్నా నేను యాంకర్ అన్నా. నువ్వు యాంకరా? అది కాదు, నేను తమిళ్లో షో చేశా. తమిళ్లో చేసావా? ఏది చెయ్యి? అత్తిందోం దింది ఏదో దారేదో తకదిందోం దింది ఏదో దారే. ఒరే దాంట్లో దింది తప్ప ఇంకేం లేదు కానీ వెనక్కి. నువ్వేంటో దొరగారు? ఏం లేదన్నా. ఆపే. చెప్పనే, ఏదో ఒకటి చెప్పనే. ఇంతమంది యాంకర్లు వచ్చారు కదా ఒకేసారి, ముందు రోజుల్లో నేను యాంకర్ అవుతానన్నా. ఓకే నెక్స్ట్. ఏ బ్రో, నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అసలు ఏమనుకున్నావు బ్రో, నన్ను చూస్తే అమ్మాయిలకు గెంతులేస్తారు. ఈ మాట ఇక్కడ అన్నావు, ఇంకో బయటకు గెంటేస్తారు. జాగ్రత్త. కాదు రష్మి, నాకు డౌట్ వచ్చింది. అసలు నువ్వు యాంకర్ కాకపోతే ఏమైంది దానివి? డాక్టర్ కూడా అవ్వపోయింటే ఇంకేమైంది? పెద్ద బ్రిడ్జ్లు కడతారు కదా, సివిల్ ఇంజనీర్ అయ్యేదాన్ని. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఏదైనా జనాలు చచ్చిపోయే పనులే చేస్తావు అన్నమాట. జనరల్ గా ఒక్క షోకి ఒక యాంకర్ ఉంటే ఎంత కలర్ఫుల్ గా ఉంటది, మరి ఈ షోకి ఇంతమంది యాంకర్స్ వచ్చారంటే ఇది నిజంగా హోలీయే. సీనియర్స్ వచ్చేసారు, అలాగే జూనియర్స్ కూడా వచ్చేసారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది పార్టీ. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు,
కొట్టు బండు కొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం అందరు మాడల్ స్టేడియంల కత్తర్లే ఈలల్ ఓరిల క్రేజీ కేకల్ క్లాస్ రాయల్ మోడల్ 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 రాబా మోడల్ ఐ అత్తాడ మేడలు చూడే పిల్ల మగువా కుండల్లా జోలే మల్లా సిరిజిత మోడల్ జిల్లా జిల్లా నంగార మొత్తం హల్చల్ మల్లా ఐలు చూస్తే చోటిల్లా రంగు చూస్తే యాంకర్స్ ని పిలిస్తే ఏంటి మోడల్స్ వచ్చారు? మేము కూడా యాంకర్స్. అవునా? అవును భయ్యా, మోడల్స్ భయ్యా. మేము మోడల్స్ యాంకర్స్ ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. మోడల్స్ యాంకర్ భయ్యా, మోడల్స్ యాంకర్ భయ్యా. యాంకర్ అంటే డాన్స్ చేయాలి, పాటలు పాడాలి, చాలా చేయాలి. నీకు వచ్చేవన్నీ ఎందుకు రావు? చేస్తారా? చింపుదాం. 2 పేపర్లు వండి చింపేసుకుంటారు. పద మనం పోదాం. కెమెరా అద్దరు రివర్స్ పెట్టినాం, చక్కగా పెడితే కోడల్, రివర్స్ పెడితే మోడల్. భయ్యా మేము ఇట్లా ఒక పాట పాడతాం భయ్యా. పాడు భయ్యా. దానికైనా ముందు ఒక షేర్ చెప్తాం భయ్యా. మేము చెప్పు భయ్యా. చెప్పు భయ్యా, ఎందుకు వచ్చినావు చెప్పు భయ్యా. పాలుంటాయి వైటు రష్మి చూసే నా గుండె అయితే టైటు. మంచిగా ఉంది భయ్యా, కానీ ప్రిపేర్ కాలే కదా. భయ్యా ఎగురు ఎంత ఎగురుతావు ఎగురు. అంతే పైకి ఎగిరినా కిందికి రావాల్సిందే భయ్యా. మూతేందన్న వంకర పోయిందా? పెట్టిర్రు. ఎవరన్నా? గుట్కా అన్నా ఇంతకు నువ్వేమాడాలన్నా? 2016 మోడల్. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో, స్కూల్లో ఉంటది టీచర్. ఓకే, నాతో పెట్టుకుంటే బిడ్డ నీకుండదు ఫ్యూచర్. తమ్ముడు నీకు ఒడిచే షాక్ అవుతావు. నీకు ఒడిచే షాక్ అవుతావు. ఇదిగో భయ్యా తీసుకో భయ్యా. ఇదేందన్నా వంకర పోయిందా? ఇదే భయ్యా. పార్టీ అన్నాగా మీరు వచ్చారు, చిన్నగా ఎంటర్టైన్ చేశారు, కానీ ఇంతవరకు మీరు మోడల్ యాంకర్ డిసైడ్ అవ్వలేదు. కానీ ముందు అది డిసైడ్ అవుతుంది. ఓకే మరి పార్టీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే భయ్యా. అయితే కూర్చోండి. బాబా ఇన్ని రోజులు ఒప్పుకున్నారు భయ్యా అని చెప్పి రష్మిని. ఓకే తమ్ముడు బయలుదేరు. సీనియర్స్ వచ్చేసారు, జూనియర్స్ వచ్చేసారు, కానీ మన అసలైన గ్యాంగ్ లీడర్ రావాలి కదా. ప్లీజ్ వెల్కమ్ ఇంద్రజ గారు. రష్మి, నేను లేకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? యాంకర్స్ అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకుంటున్నాము. సో అందుకే అంత ప్రిపేర్ చేసి మిమ్మల్ని పిలుద్దామని వెయిట్ చేశా. నాతో కలిసి ఇన్నేళ్లుగా ట్రావెల్ చేసి ఈ బిజినెస్ టాక్టిక్స్ కొంచెం కూడా తెలుసుకోలేదు నువ్వు. అయ్యో ఏంటది? ఈ గెట్ టుగెదర్ ని ఈవెంట్ గా ఇప్పుడు నేను ఎలా మారుస్తానో చూడు. ఎలా? చూడు. హాయ్ 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 మ్యామ్. హలో హలో హలో. ఇక్కడ కొన్ని ఫేసెస్ నో ఇక్కడైతే కొన్ని ఫేసెస్ అంతా నాకు చాలా బాగా తెలుసు. మీరంతా యాంకర్స్ కదా? అవును మేడం, థ్యాంక్ యూ. మరి వీళ్ళు? మేము కూడా యాంకర్సే మేడం. వాళ్ళంటే ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నారు, మేమంతా లేటెస్ట్ ట్రెండింగ్ యాంకర్స్. మీరు యాంకర్స్ అని చెప్పుకోవాలి, ఆల్రెడీ మేము సీనియర్స్. బాబు నీ గురించి కాదు, పురాతన వస్తువు కూర్చో నువ్వు. హలో, ఎప్పుడొచ్చామన్నది కాదమ్మా, మీతో పాటు ఈక్వల్ గా పోటీ ఇస్తున్నామా లేదా? అరియానా, ఈ రోజు ఫస్ట్ టైం నీ వాయిస్ నేను టీవీలో విన్నాను రా. మీరెప్పుడో భూమి పుట్టక ముందు పుట్టారు, మేమంతా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ యాంకర్స్ అమ్మా. అందరూ మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏంటి బాబు నువ్వు ఎక్కడ కనపడలేదు నాకు. ఎందులో వచ్చావు?
మీరు సీనియర్స్ అంటున్నారు కదా, మేము జూనియర్స్. వి బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే అసలు ట్రెండ్ అనే పదమే తెలియదు మీరు అక్కడ. ట్రెండ్ అనే పదాన్ని సృష్టించి పెంచి పోషించి మోడల్స్ కూడా క్రియేట్ చేసిన మేమెక్కడ. ప్రతి చిన్నదాన్ని తీసుకెళ్లి ట్రెండ్ 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 అంటున్నారు. ఎక్కడుంది ఆ ట్రెండ్? నాకు కూడా చూపించరా ప్లీజ్. ట్రెండ్ ఎక్కడ అడుగుతున్నారు కదా, పంజాగుట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ కొన్నాం బట్టలు మేము. నిజంగానే చాలా కష్టపడుతున్నారు. మీలో లేనిది ఒకే ఒక్కటి మాలో ఉంది, మిగతా అంతా మీ దగ్గర ఉంది. ఏంటది? టాలెంట్. మేము 100 రూపాయలు లాంటి వాళ్ళం, ఎప్పుడు అలాగే ఉంటాం. మీరు 2000 రూపాయల నోట్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలీదు. సొంతం నీకా నాకా హే. ఈ ఐడియా బాగుంది మేడం. చూసావా నేను చెప్పానా? ఇప్పుడు మనం ఎప్పట్లాగే ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే 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 మాకు అర్థమైంది, మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మాకు అర్థమైంది. కానీ ఎవరు బెస్టో తెలుసుకోవాలంటే వాళ్ళలో ఏం సత్తా ఉందో ముందు తెలుసుకోవాలి కదా. మనం కొన్ని ఎంటర్టైన్మెంట్ టాస్క్స్ పెడతాం. ఆ టాస్క్ లో ఎవరైతే సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళే బెస్ట్ అని నిర్ణయించుకో. బెస్ట్ వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అఖిలే బెస్ట్. ఓకేనా? ఓకేనా? రష్మి నేనక్కడ మీరిక్కడ. ఓకే.